Under the visionary leadership of our Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji, Andhra Pradesh has undertaken several initiatives to enhance temple administration and improve the welfare of temple staff and devotees. We have increased the Archaka's remuneration from 10,000 rupees to 15,000 rupees per month, and this was a cornerstone promise that I made during my Padayatra that I had undertaken. We have enhanced aid under the Dhupa Deepa Naivedya scheme from 5,000 rupees to 10,000 rupees per month for temples with limited income. We are forming the Vaidika committees to uphold Vedic traditions in major temples also. Restoration and preservation committees for historical temple structures is also being created. Financial aid of 3,000 rupees per month for unemployed Vedic scholars is also going to be implemented soon. And we are also going to bring amendments to the Endowment Act to include representation from Brahmin and Naya Brahmin communities in the Temple Trust Board. Strengthening the Dharmika Parishad to take stringent measures for the protection of temple assets is going to be also critical, and this is something that our state truly believes in. We have already sanctioned close to 150 crore rupees for the development and renovation of 73 temples over the last 7 months. Implementation of mechanized sanitation methods for cleanliness and hygiene has also been implemented in our temples, and I'm sure all of you have experienced this when you visited Lord Balaji. We have also implemented an IVRS feedback mechanism where we're reaching out to the devotees who went to different temples to get real-time feedback from them and work on correcting various key initiatives and methods in our temples. We believe that technology will play a very important role going forward. We believe that fusion of technology with the spirituality is going to be very critical. I would also like to say a few words in Telugu. Sanatan Dharmam ante Hindu Dharmam. Manava Seva anedi Madhava Seva. Manandram కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, మన ఆలయాలు, పండగలు, పూజలు అనేది కీలకమైన భాగం. ఇది మన జీవిత విధానం. దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, లేదా మెషిన్ లెర్నింగ్ వచ్చినా దేవుడే మనందరినీ నడిపిస్తారు. మనం చూసాం, ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమలకి వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు. అదే మనందరి నమ్మకం. ఇదే ఈ రోజు నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన, దేవాలయ వ్యవస్థల పైన, సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలకి గంటల తరబడి ఈ రోజు ఫోన్లు ఇస్తున్నాం, ఐప్యాడ్లు ఇస్తున్నాం, పుస్తకాలకి దూరం అయిపోయారు. ఇది మార్చాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు. నేను కూడా చూసా. నాకు 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, దేవాంశ్. అతనికి నేను ఐఫోన్లు, ఐప్యాడ్లు ఇవ్వను, కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం. మన విధానం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. మనందరం చూస్తాం, సూపర్ మ్యాన్ అంటారు, స్పైడర్ మ్యాన్ అంటారు, అవెంజర్స్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ మనందరం మర్చిపోతున్నాం, మన దగ్గర కూడా కృష్ణుడి లీలలున్నాయి. మన శ్రీరాముడు ఉన్నాడు, మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది. ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖం అందరికీ తెలుపుతున్నాం. అందరం కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ సభాముఖం అలాగే సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యాడి ఎంత దూరం? సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు
చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022-23, 23-24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు
కొట్టుకొని ముడుచుకొను నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తాను. ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నిన్న వాట్సాప్లో పెట్టారు. అంతే తప్ప ఎవరు మాట్లాడలా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా ఏమని నిజంగానే ఎలక్షన్ కోడ్ ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో, కానీ కాదు. ఈ ఎలక్షన్ కోడ్, ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోడ్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2 చోట్ల ఉంది. ఉంటే ఈ 2 ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కంటెస్టింగ్, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఎన్నికల కోడ్ ఉన్నంగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు? తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు, బహిరంగ సభలు పెట్టేవాళ్ళు. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చియార్డుకి ఎమ్మెల్సీలకు ఓట్లు అడగడానిక? అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా? రైతులను పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోర్టు ఉందంటారని నాకు అర్థం కాదు. పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా? పోనీ రిటర్న్గా అది ఎవరు? ఊరికే గాల్లో చెప్తుంటారు. గాల్లో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఉల్లంఘించాడు. నో, కోడ్ను ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు. ఇది కోర్టుకు సంబంధం లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే, పెద్దగా ఏమీ అవసరంలా. నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది. అప్పుడు కూడా కారులు వేసుకెళ్లారుగా, అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా. ఆ రోజు పోలీసులందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా. మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చిందయ్యా బాబు? చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు, మనం చేస్తానా? హోంమంత్రి గారు చెప్పమంటున్నా? అక్కడ ఇక్కడ ఒకటే కదా. కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు, ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు. ఏమైనా తేడా ఉందేమో నాకు తెలియదు. కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పోటీ చేస్తుంది, ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకో ఆయన పోటీ చేస్తున్నాడు. మాకేం సంబంధం? మేము ఎవరైనా సపోర్ట్ చేశామా? లేదుగా. మరి గుంటూరు కృష్ణానదికి అటొక రూలు, కృష్ణానదికి ఇటొక రూలు ఉంటుందా? 2 ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలకు వచ్చి. అక్కడ లేని రూల్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడంటే వంశీని పలకరిస్తున్నారు కదా, పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు. ఇక్కడ రైతులను పరామర్శిస్తున్నారే, రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే, ఉన్న వాస్తవాలు చెప్తాడే, అందువల్ల దీన్ని ఆపేయాలి ఎట్టగొట్టగానే రాత్రి అంతా కుట్ర చేశారు. అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా. చివరికి ఏం చెప్పారు? సెక్యూరిటీ లేదు ఇవాళ. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా, ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి? నాకుంటుందా? వీళ్ళకు ఉంటుందా? ఉండదుగా. మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు. కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి Z+ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక Z+ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలా. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్క రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ కొంతమంది వచ్చారు, నేను చూసా, మఫ్టీలో వచ్చారు. వచ్చి డోర్ల పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టారు.
సుబ్బారెడ్డి ఊగదంపుడు స్టేట్మెంట్ కాదు ఇక్కడ కావచ్చింది. అతను మంత్రిగా పనిచేసినాడు. సుధీర్ రెడ్డి గారు డాక్టర్, ఒక్కరోజు హాస్పిటల్ ముఖం చూలే. మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా వివరించినాడు. నేను గతంలో చెప్పిన, ఇప్పుడు ఎక్కడ వాడు మాట్లాడినా డైరెక్ట్ కొడతా. ఆయన జగన్ రెడ్డి గారు జైలు కాడికి పోవడం, జైల్లో మాట్లాడడం కాదు. నా ఎంటిక పీకుతారు, నీకు ఎంటిక ఎందుకు పీకుతాం? నీకు గుండు కొడతాం నేరుగా గుండె. ఏందో అధికారులను బెదిరిస్తాడు, ఆడ డిఎస్పీ గారిని బెదిరించాడు. నేనే అధికారం అంట. నీకు 30 ఏళ్ళు అంటాం, నేను చెప్తున్నా మేము 30 తరాలు వస్తాం. కంటిన్యూషన్ ఉంటుంది ప్యాకేజ్. వికసిత భారత్ ఉంటుంది, వికసిత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, వికసిత కడప ఉంటుంది, వికసిత జమ్మలమడుగు 4000 నియోజకవర్గాల్లో ఒకటి ఉంటుంది. నువ్వు ఊకదంపుడు ఏం ఉపయోగం లే. ఇది మోడీ గారే ఒప్పుకున్నారు, మోడీ గారిని ట్రంప్ గారే ఒప్పుకున్నారు. కావాల్సినంత గ్యాస్, కావాల్సినంత ఆయిల్స్ ఇస్తామని. నేను ఒకటి ఊరికి ఏదో తమాషగా చూడడానికి రాలేదు, పని చేయాలా. వర్కర్. నేను ఇంతకుముందు చెప్పిన మీటింగ్, దోబీలను బట్టలు దిగేదానికి నేను ఈ తాలూకాకు పెద్ద దోబీని. ప్రతి స్కీమును తోమడమే నా పని. అంటే ఉతకడము నా పనే, హిస్టరీ తోమడం నా పనే. అది చేసినప్పుడే నేను పెద్ద సాగులో నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఆ విధంగా పని చేసినప్పుడే నిజమైన రాజకీయం. పనులు చేయాలా, మేము ఎంజాయ్ చేయడం కాదు. బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ ఏంది, స్టేట్ బడ్జెట్ ఏంది, మున్సిపాలిటీ బడ్జెట్ ఏంది. గతంలో 15th ఫైనాన్స్ డబ్బులు వస్తే జగన్ రెడ్డి గారు వాడినారు, పల్లెలకి వదిలిపెట్టాం. పల్లెల డబ్బులు పల్లెలు వాళ్ళు తాగునీళ్ళకి వాడుకుంటారా, కరెంటు లైట్కి వాడుకుంటారా, డ్రైనేజీకి వాడుకుంటారా, వాళ్ళకే వదిలేసాం. ప్రపోజల్ తయారు చేసాం. మనకు సెంట్రల్ గవర్నమెంట్ మన జిల్లా, మన రాష్ట్రాన్ని గుర్తించింది. పూర్వోదయ అనే ఒక స్కీమ్ పేరు పూర్వోదయ. 5 రాష్ట్రాలను సెలెక్ట్ చేసింది నీతి ఆయోగ్. అందులో మన రాష్ట్రం కూడా, మన తాలూకాకు అన్నీ కలిపి ఎస్ఆర్బీసీ కానీ, రాజోలు కానీ, గండికోట కానీ, చెరువులు కానీ, చెక్కు డ్యాములు కానీ, కాలువలు కానీ, కుంటలు కానీ, మైలవరము గండికోట రిజర్వాయర్లో ఉండే గేట్ల ప్రాబ్లం కానీ అన్నీ నోట్ చేయమన్నా. ఏ స్కీమ్ పేరు పూర్వోదయ. దీన్ని గుర్తించినది నీతి ఆయోగ్, 5 రాష్ట్రాలు. అదే కాకుండా మంది డిస్టిక్ పేరు, ఒకవైపు వెనుకబడిన జిల్లా, ఒకవైపు ఆస్పిరేషన్ డిస్టిక్. అందులో భాగమే పోయిన జనవరి 2వ తేదీ నాడు సెంట్రల్ మినిస్టర్ రావడం జరిగింది. ఫండ్స్ మన మండలం జమ్మలమడుగు మండలం, ఎస్పెషలీ జమ్మలమడుగు మండలం క్లస్టర్ కింద సెలెక్ట్ అయింది. అందులో ఈ యొక్క మున్సిపాలిటీ కూడా కలిపింది. దీనికి కొత్త నిధులు చెప్పండి. నేను ఉంటాను వైస్ ప్రెసిడెంట్ గారు. సెక్రటరీగా అయినా కూడా సరే, జాయింట్ సెక్రటరీగా అయినా సరే. నాకు కాలు సర్జరీ అయింది ఒకటి. ఈ డబ్బుల కోసం తిరుగుతా ఉంటే మాకైతే ఒకరు కూడా విలువ ఇవ్వట్లా. ఏదో దొంగనా కొడుకుల కింద చూసినట్టు మమ్మల్ని చూసి నిజంగా మాకు కడుపులో చాలా బాధగా ఉంది. ఒకటి, మాకంటూ అసలు విలువ లేదు. మాకు విలువ ఇవ్వని అక్కట్లా. వచ్చిందాక ఏదో సమస్యకు డబ్బులు లేని మేము చూపిస్తాం. మా దగ్గర బుక్కులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బుక్కులు ఉన్నాయి, చూపిస్తాం. కూర్చుంటా కదా, ఒక్కరు రారు. వేరే విధానం అంటారు. మాకేంటంటే కూడా చేస్తారు. మీరు ఎలా ఉంటే కన్నా మాకు ధైర్యం అనేది ఉంటారు. నేను ధైర్యం కూడా కొన్ని తెచ్చుకుంటాం పక్కన నుంచి కావాలంటే. కడప జూలియట్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని ఎంచుకునేదానికి ఈ యొక్క మీటింగు అరేంజ్మెంట్ చేసినాము. ఇక్కడ కొత్త కార్యవర్గం కూడా సామరస్యంగా ఏమీ ఇది లేకుండా అంతా స్వయంగా జరిగిపోయింది. ఈ మీటింగ్ ముఖ్యంగా ఎందుకంటే మేము ఏర్పాటు చేసింది కొన్ని సమస్యలతో ఏమన్నా కొన్ని పట్టుకరావడము, వాడిని దొంగగా ఇచ్చేసుకోవడము, ఈ అంగళ్ళ దగ్గరికి రావడము, ఈ అంగట్లు అమ్మినానండము, ఆ అంగట్లు అమ్మినానండము, ఇట్లా చాలా ఫాల్స్ కేసులు జరుగుతున్నాయి. ఏదో తెలిసో తెలియకో ఏదైనా కొనింటే అది కూడా డైరెక్ట్గా దొంగలతో కొనేవాళ్ళు లేరు మన వాళ్ళు. ఎవడో మీడియేటర్ ఉంటాడు ఆ షాప్కు తెలిసినోడు, వాని చేతికి ఆ దొంగ ఇస్తే ఆ మీడియేటర్ వచ్చి ఇక్కడ అమ్మడము, ఆ అమ్మే దాంట్లో కూడా ముఖ్యమైనడు ఉంటేనే తీసుకోగలుగుతారు మన వాళ్ళు. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర తీసుకునేది ఏం లేదు.
అటువంటి దాంట్లో ఏమవుతుందంటే ఒకవేళ మన వాళ్ళు ఒకవేళ 10,000 రూపాయలు వస్తువు ఆ మమ్మీ వాళ్ళ అమ్మినాడు అనుకోండి, ఆ దొంగ వస్తువు మధ్యలోని మీటర్ వచ్చి 10,000 ఉంటేదో 400, 500, 1000 రూపాయలు దాని మీద ఒక 500 రూపాయలు వచ్చినా ఎక్కువ రాదు. అట్లా అద్దుమానంగా తీసుకోరు. మీడియేటర్ ఎట్టంటే 4 అంగల్లో పోయి కనుక్కొని వచ్చి ఇక్కడ ఏదన్నా అమ్మేదానికి ప్రయత్నం చేస్తాడు. అతనేం చేస్తున్నా అంటే ఈ దొంగకు 10,000 తీసుకుంటే అక్కడ 2,000 ఇస్తానాడో 3,000 ఇస్తానాడో తెలియడం లేదు. వాడు దొంగ ఏం చేస్తాడంటే బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఏ షాపు లేకపోతున్నారు ఏం కథ అనేది. దానివల్ల కూడా మేమేం చెప్తా ఉన్నామంటే మన వస్తువు అయితేనే మనం కొందాం, మన షాపు సీల్ ఉండి మనం ఏదన్నా ఉంటే మనం తీసుకుందాం. ఈ మీడియేటర్లు కూడా వాడిచ్చే దాంట్లో అంతో ఇంతో ఆశపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు దగ్గర తెలిసిన వ్యక్తే ఉంటాడు, మీ ఏమన్నా నేను తెలిసినానే మీరు తీసుకోకుంటే ఎట్లా, మీ షాపులో ఏ వస్తువులు కొన్నాను ఆ వస్తువులు కొన్నానని చెప్తాడు వాడు. అట్లాంటప్పుడు మేము కొన్ని దాంట్లో ఆలోచన చేయాల్సింది వస్తూ ఉంది, తీసుకోవాల్సింది వస్తూ ఉంది. కానీ దొంగ ఇచ్చినాడు, వేరే వాడు నాకు ఇచ్చినాడు, ఇది అమ్ముతున్నాను అనే మాట ఆ మీడియేటర్ చెప్పడం లేదు. కాబట్టి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ పొరపాటు జరిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు నువ్వు డైరెక్ట్ పోయి అమ్మినావా, మీడియేటర్ చేస్తే ఏమన్నా మధ్యలో మనిషి ఉన్నాడా అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో మనిషి ఉన్నాడు, వాడు తెచ్చిందానా మేము తీసుకున్నాము అని మేము వాదులాడతాం. కానీ మధ్యలో మీడియేటర్ మనిషిని చూపించడం లేదు వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు. వాడిని కూడా తీసుకుంటారు దీంట్లోకి, వాడిని కూడా భాగస్వామ్యం చేసి వాని దగ్గర కూడా వీళ్ళు రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అట్లా ఏదన్నా ఉంటే మేము మా యొక్క లాయర్ని కూడా ఈ అసోసియేషన్కి ఏర్పాటు చేసుకుంటున్నాము. మధ్యలో దొంగ వచ్చినప్పుడు డైరెక్ట్గా షాపులోకి వెళ్ళి మీరు చూపిండి, మా అసోసియేషన్ రూమ్లో కూర్చోవాలా, మా సభ్యులంతా వస్తారు, వాళ్ళు విచారిస్తారు, మా షాపుని కూడా పిలిపిస్తాము, కూర్చోబెడతాము, నిజమా అబద్ధమా అవునా కాదా మా లాయర్ గారు అడుగుతారు. దానికి సంబంధించింది ఎక్కడ దొంగతనం జరిగింది, ఎక్కడ ఇది అయింది, ఏ విధంగా వీళ్ళు దొంగతనం చేసినారు, ఎక్కడ మీదేంది, దానికి సంబంధించిన రికార్డు ఏందని కూడా మేము మా లాయర్ గారి తరఫున అడిగేదానికి మేము దాన్ని ఇచ్చేస్తున్నాము. కాబట్టి దయవుంచి మేము ఈరోజు కూడా అసోసియేషన్లో చెప్పేది అంతే, తెలిసిన వ్యక్తి కానీ ఎవరన్నా కానీ అతను మనకు చాలా ముఖ్యము, మన షాప్కు వచ్చి బాగా మన దగ్గర కొంటున్నాడు చేస్తున్నా అంటే అటువంటి వ్యక్తి దగ్గర తీసుకోవాలి. వేరే ఎవడన్నా వచ్చి ఏదో ఎప్పుడో మన షాప్కి వచ్చి చేసి ఇవన్నీ చేస్తున్నారు, నీ దగ్గర నేను కొన్నాను నువ్వు తీసుకుంటే కూడా మా వాళ్ళు కూడా తీసుకున్నారని కూడా ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడం లేదు. ఏదో వస్తే 500, 1000 రూపాయలు వస్తే దానికి 10,000 రూపాయలు కట్టాల్సింది వస్తా అంటే ఈ వ్యాపారం లేని సమయం ఇప్పుడు పూర్తిగా మార్కెట్ అంతా చాలా వీక్ ఉంది. అటువంటి చిన్న షాపుల దగ్గర పోయి పడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 10 రూపాయలు వస్తువు కొంటే నువ్వు 1000 రూపాయలు వస్తువు కొన్నావు అని దౌర్జన్యంగా లాగడము చేయడము, తీసుకురా లేకుంటే నేను ఈడ్చుకొని పోతాము చేస్తామనేది బెదిరియడం ఇటువంటివి ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో. దయవుంచి చెప్తున్నాము, మేము అసోసియేషన్ అంతా ఏకమవుతాం. ఏదన్నా రియల్ ఉంటే అసోసియేషన్లో వచ్చి చెప్పండి, పిలిపిస్తాము. మా షాప్ వాళ్ళకు మమ్మల్ని అవగౌరవంగా పరచొద్దు, మేము వ్యాపారస్తులము, 10 మంది సమాజంలో గౌరవంగా తిరిగే వాళ్ళము, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రసక్తి చేయొద్దు దయవుంచి చెప్తున్నాము. అట్లా ఏదైనా ఇబ్బంది జరిగితే మా వాళ్ళు కూడా అన్నిటి కూడా సిద్ధంలో ఉన్నారు. షాపులు బంద్ చేసి కూడా మేము దీన్ని పోరాడడానికి ఇది ఉన్నాము. న్యాయపరంగా ఉంటే మేము ఇచ్చేదానికి సిద్ధం. ఏదో పొరపాటు జరిగింది, తులం కొంటే తులం చెప్పండి, ఏదంటే ఇప్పించగలుగుతాం, ఏదో అంత మేము ఇచ్చేసి. అమ్మేవాడు కూడా వాడేం రూపాయి వస్తువు మనకేం 10 పైసలకి ఇవ్వడు, రూపాయి వస్తువుకు 85 పైసలు 90 పైసలు తీసుకుంటాడు మా దగ్గర. దానికోసం వాడ వచ్చేది అంతో ఇంత వస్తే దానికి 10 అంతలు కట్టాలంటే ఇప్పుడుండే కష్టకాలంలో ఎక్కడి నుంచి తేగలుగుతారు? దయవుంచి చెప్తున్నాము, ఇటువంటి సమస్యలు లేకుండా రియల్గా ఏదన్నా ఉంటే చెప్తే మా అసోసియేషన్కు మీరు వచ్చి తెలిపితే మా లాయరు మేము మా సభ్యుల మధ్య కలిసి దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ దయవుంచి ఫ్రాడ్ అనేది తేవద్దు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు వ్యాపారస్తులు. ఇదే మేము కోరుకుంటున్నాం మీకు. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.